హే గాయ్స్, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లో అడుగుపెట్టిన వారిలో రోహిణి కూడా ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయిన రోహిణి సినిమాలో, వెబ్ సిరీస్ లో కూడా దూసుకుపోతుంది. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా పార్టిసిపేట్ చేసి అలరించింది. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కొన్నిసార్లు సక్సెస్ సాధించడానికి సెకండ్ ఛాన్స్ చాలా అవసరం. ఇప్పుడు అలాంటి సెకండ్ ఛాన్స్ బిగ్ బాస్ నాకు ఇచ్చాడు అని ఈ ముద్దుగుమ్మ చెబుతుంది. సీజన్ 3 లో మిస్ అయిన ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ సీజన్ 8 లోను ఇవ్వడానికి సిద్ధమైనట్లు రోహిణి తెలిపింది. లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోహిణి విజయవాడలోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసింది. ఈమె చిన్నప్పటి నుంచి అందరినీ ఇమిటేట్ చేస్తూ ఉండేది. జీ తెలుగులో కలవారి కోడలకు సీరియల్ కానిస్టేబుల్ గా వచ్చిన పాత్రలో తన కెరీర్ ప్రారంభించింది. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సిరీస్ లో సేవ్ ది టైగర్స్ లోను ఫన్నీ పని మనిషికి భూలక్ష్మి పాత్ర పోషించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. రోహిణి తన కెరీర్ లో సక్సెస్ కావడానికి కష్టపడటమే కాకుండా అదృష్టం కూడా కలిసి వచ్చిందని చెప్తుంది. చిన్నప్పుడు కోవై సరళ, రవితేజ లాంటి నటులను ఇమిటేట్ చేసేదట. తనకు సినిమాలో అవకాశం వస్తుందని ఆమెకు అప్పుడు తెలియదు. తెలుగు ఇంటి ఆడబడుచులు అనే గేమ్ షోలో నటించడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో ఆమె చేసిన పాత్ర బాగా హైలైట్ అయింది. ఆమెకు 2015లో నంది అవార్డు కూడా లభించింది. బిగ్ బాస్ షో తర్వాత ఆమె మరింత పాపులర్ అయింది. ఆమెకు ఇప్పటికీ బుల్లితెర, వెండితెర ప్రాజెక్టుల నుంచి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. అయితే బిగ్ బాస్ చరిత్రలో విన్నర్ గా నిలవాలని పట్టుదలతో ఆమె మరొకసారి ఇందులో అడుగుపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 8 లో రీ ఎంట్రీతో తను కప్పు సాధిస్తుందా? తన ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ 8 లో ఎంతకాలం కొనసాగుతుందో వేచి చూడాలి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.